లోకల్ పోరు ఆ ఇద్దరు లీడర్ల మధ్య ముసలం. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయన్న ప్రచారం నుంచి ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికలు అయిపోయే వరకు వాళ్ళిద్దరి రచ్చ నడుస్తూనే ఉంది. పిక్చర్ అభి బాకీ హాయ్ అని ఎంపీ అంటుంటే తన పార్లమెంట్ పరిధిలో తాను బలపరిచిన నేతలే గెలిచారని కేంద్ర మంత్రి చెప్పుకుంటున్నారు. ఆ ఇద్దరు నేతలు మళ్లీ రచ్చకెక్కడం ఖాయమా? ఈసారి అధిష్టానం దగ్గరే తేల్చుకోవాలని డిసైడ్ అయిపోయారా? బండి వర్సెస్ ఈటల ఆగని ఆధిపత్య పోరు. హుజూరాబాద్ సెంట్రిక్ గా బీజేపీ కీలక నేతల ఫైట్. ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఫలితాల తరువాత మరోసారి రచ్చ. స్థానిక సమరం అయిపోయాక అన్నీ చెబుతానంటున్న ఈటల. బండి సంజయ్ ఆఫీస్ ఇచ్చిన ప్రెస్ నోట్తో పొలిటికల్ హీట్. కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్. ఇది కొత్త ఎపిసోడేం కాదు. తెలంగాణ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయన్న ప్రచారం స్టార్ట్ అయినప్పటి నుంచే ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ రచ్చకెక్కింది. నువ్వా నేనా అన్నట్లుగా ఒకరిపై మరొకరు ఇండైరెక్ట్ కామెంట్స్ తో హీటెక్కించారు. తన పార్లమెంటు పరిధిలో తన అనుచరులే అభ్యర్థులుగా ఉంటారని సంజయ్. హుజూరాబాద్ తన ఇలాకా, అక్కడ తన అనుచరులే బరిలో ఉంటారు, గెలిపించుకుని తీరుతానంటూ ఈటల హాట్ కామెంట్స్ చేసి చర్చకు తెరలేపారు. ఆ తరువాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఇలా ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు పూర్తయ్యాయో లేదో మరోసారి వార్ ఆఫ్ వర్డ్స్ హీటెక్కుతున్నాయి. స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ నుంచి రిలీజ్ అయిన ఒక ప్రెస్ నోట్ తో పాత వివాదం కొత్త రచ్చకు దారి తీసినట్లయింది. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో బోణీ కొట్టిన బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రేకం శ్రీనివాస్ 90 ఓట్లతో విజయమంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇంతవరకు ఓకే. కానీ ఈటల రాజేందర్ బలపరిచిన అభ్యర్థి రేకం సంపత్ ఓటమి అంటూ ఆ పత్రికా ప్రకటనలో ఉండడమే రాద్ధాంతమవుతోంది. ఈ ప్రెస్ నోట్ హుజూరాబాద్ బీజేపీలోనే కాదు, రాష్ట్ర పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలిచాడు అంటే సరిపోయేది. ఈటల రాజేందర్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయాడని పత్రిక ప్రకటన రిలీజ్ చేయాల్సిన అవసరమేమొచ్చిందని చర్చించుకుంటున్నారట కొందరు నేతలు. బండి సంజయ్ ఆఫీస్ నుంచి విడుదలైన పత్రికా ప్రకటనపై పరోక్షంగా ఎంపీ ఈటల రాజేందర్ రియాక్ట్ అయ్యారు. మరింత మంట పుట్టించేలా అవగాహన లేని వారు పెడుతున్న సోషల్ మీడియా పోస్టులపై పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వారి వెనకున్న నాయకుడు పార్టీని చూసి అభ్యర్థులకు అండగా నిలుస్తున్నారు. గెలిచిన తరువాత 5 లక్షలు 10 లక్షలు ఇస్తాం, మా పార్టీకి రండి, మా పార్టీలో గెలిచినట్టు చెప్పుకోండని చిల్లర ప్రయత్నం కొనసాగుతోందన్నారు. ఎన్నికల ముందే తమకు ఫలానా నాయకుడి ఆశీర్వాదం ఉందని చెబితే మంచిది, కానీ గెలిచిన తరువాత ఆయన వెనక ఈయన వెనక పోతామంటే ప్రజలు విశ్వసించే అవకాశం ఉండదంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్నాయి. ఒకసారి ప్రజలు గెలిపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వెనుక ఈయన వెనుక ఆయన వెనుక పోతా అంటే బాజాప్తా ఎన్నికల ముందే ఇక మేము అన్న ఆశీర్వాదం ఉందని చెప్పడం వేరు, కానీ అప్పుడేమో ఇండిపెండెంట్గా ఉండి ఆ తదుపరి పనిచేస్తే ప్రజలు మళ్ళీ విశ్వసించే ఆస్కారం ఉండదు. కాబట్టి ఎట్లా గెలిచిందో అట్లా ప్రజలకు సర్వీస్ అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయితే వర్గ విభేదాలు పక్కన పెట్టండి, తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయండి అంటూ ప్రధాని మోదీ తెలంగాణ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారనే ప్రచారం జరిగి 2 రోజులు కూడా కాలేదు. అంతలోపే బండి ఈటల ఎపిసోడ్లో పార్టీ క్యాడర్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినా ఇద్దరు కీలక నేతల తీరు మారదా అంటూ గుసగుసలాడుకుంటున్నారట. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా బండి ఈటల తీరుతో తలపట్టుకుంటున్నారట. ఇక అధిష్టానమే జోక్యం చేసుకుని ఇద్దరు నేతలకు సర్ది చెప్పి కలిసి పనిచేసేలా చేయాలని కోరుకుంటున్నారట నేతలు.